దీన్ని ఫస్ట్ చూసినప్పుడు జస్ట్ నార్మల్ క్లాక్ అనుకున్నా, కానీ నెక్స్ట్ 5 సెకండ్స్ తర్వాత అర్థమైంది ఇందులో చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయని. అండ్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఐకియాలో ఇది జస్ట్ 399 రూపీస్కి అవైలబుల్ గా ఉంది. నిజానికి ఐకియా అంటే ఇక్కడ ఉన్న ఫర్నిచర్స్ కోసం వస్తూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రం అంటే నాలాంటి వాళ్ళు చిలుక పద అబ్బా సూపర్ అమ్మయ్యా. యూజువల్గా మనం అందరం ఐకియాలో హోమ్ సెటప్స్ అన్ని చూసుకుంటూ అలా వెళ్ళిపోతుంటాం, కానీ నేను మాత్రం ఆ సెటప్స్ మధ్యలో ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ చూసి నిజంగా షాక్ అయ్యాను. ఇంకా ఆన్లైన్లో ఉన్న సిమిలర్ ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే ఇవి హాఫ్ ప్రైస్కే ఉన్నాయి. సో అందుకే నాకు ఇంట్రెస్టింగ్గా అండ్ యూనిక్గా అనిపించిన కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. కొన్ని ప్రోడక్ట్స్ చూసి షాక్ అవుతే కొన్ని ప్రోడక్ట్స్ చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వాడిపోయిన పూలు ఎవరు కొంటారా బాబు అనుకున్నా. ఇంకా బిల్లింగ్ అయిపోయాక ఇవన్నీ కలిపి అరౌండ్ 15,000 అయింది. చూద్దాం ఐకియాలో దొరికిన ఈ ప్రోడక్ట్స్ వర్తా లేదా జస్ట్ హైపా అని. సో ఫస్ట్ ఈ టైనీ గ్యాడ్జెట్ చూడండి, ఇదే క్లాకీస్. ఇది నార్మల్ క్లాక్ మాత్రమే కాదు, మార్నింగ్ టైం అలారంలా, స్టడీ టైంలో టైమర్లా, ఈవెన్ ఈవినింగ్ టైమ్స్లో టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు. అది ఎలా అంటే దీన్ని జస్ట్ ఇలా రొటేట్ చేస్తే చాలు క్లాక్ నుంచి అలారంకి, అలారం నుంచి టైమర్కి, అలాగే టైమర్ నుంచి టెంపరేచర్ మోడ్లోకి మారుతుంది. ఇంకా దీని బటన్స్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ఫ్రంట్ చాలా క్లీన్గా ఉంది. కాకపోతే దీని బ్రైట్నెస్ కొంచెం తక్కువగా ఉంది, కాబట్టి మరీ దూరంలో ఉంచితే నైట్ టైం సరిగ్గా కనపడకపోవచ్చు. బట్ 399కి ఇది చాలా వర్తి ప్రోడక్ట్. మీరు అనుకోవచ్చు మొబైల్కి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు కదా అని, కానీ డెస్క్ మీద మొబైల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సెకండ్, ఈ మోషన్ సెన్సార్ లైట్. ఇమాజిన్ నైట్ ప్రశాంతంగా పడుకున్నప్పుడు వచ్చి లైట్ ఆన్ చేస్తే ఎంత కోపం వస్తుంది కదా. కరెక్ట్ పడుకున్నప్పుడే. అసలు వార్డ్రోబ్ లో ఉన్న వస్తువులు తీయడానికి మెయిన్ లైట్ ఎందుకు ఆన్ చేయాలి? అందుకే ఈ మోషన్ సెన్సార్ లైట్ తీసుకున్నాను. ఇది చూడ్డానికి చిన్నగా ఉన్న కబోర్డ్ లో ప్లేస్ చేసుకుంటే చాలు. దీనికి ఉన్న మోషన్ సెన్సర్ కబోర్డ్ ఓపెన్ చేయగానే మోషన్ డిటెక్ట్ చేసి లైట్ ఆన్ చేస్తుంది. సో నైట్ టైం మనం మెయిన్ లైట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూసారా లైట్ ఎంత బ్రైట్ గా ఉందో? సో దీన్ని కబోర్డ్స్ తో మాత్రమే కాదు, స్టెప్స్ దగ్గర లేదా కిచెన్ డ్రావర్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ కాసేపు అయ్యాక ఈ లైట్స్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతాయి. అండ్ ఇవి బ్యాటరీస్ తో రన్ అవడం వల్ల వైర్స్ ఎలా కనెక్ట్ చేయాలని టెన్షన్ కూడా ఉండదు. సో అరౌండ్ 800కి ఇది ఒక వర్తి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. థర్డ్, ఈ స్టూల్. స్టూలే కదా, దీంట్లో ఏముంది అనుకుంటున్నారా? ఇది బయట నుంచి చూడడానికి స్టూల్ లా ఉన్న లోపల ఒక హిడెన్ స్టోరేజ్ ఉంది. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్. ఎందుకంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు చాలా తక్కువ యూజ్ చేస్తాం, కానీ కరెక్ట్ టైంకి అవి అస్సలు కనిపించవు. సో అలాంటి ఐటమ్స్ అన్ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇది 18 లీటర్స్ ఆఫ్ కెపాసిటీతో వస్తుంది. సో మన ఇంట్లో ఉన్న అన్వాంటెడ్ బుక్స్, చార్జర్స్, అడాప్టర్స్ అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ స్టోర్ చేసుకున్నాక ఈ లిడ్ తో క్లోజ్ చేసుకుంటే ఒక స్టూల్ లా మారిపోతుంది. అలాగే ఇది అప్ టు 110 kgs వరకు వెయిట్ ని హోల్డ్ చేస్తుంది. సో కూర్చున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే దీని ప్రైస్ అరౌండ్ 1300 ఉంది, కానీ రూమ్ ని నీట్ గా ఉంచుతుంది కాబట్టి వర్తి అనే చెప్పొచ్చు. నెక్స్ట్, మన వాష్రూమ్ లో ఒక మిర్రర్ లేకపోతే బ్రషింగ్ అండ్ ట్రిమ్మింగ్ చాలా కష్టమైపోతాయి. సరైన ఒక మిర్రర్ కొందామన్నా అయితే ప్రైస్ ఎక్కువ ఉంటాయి, లేదా ప్లేస్ సరిపోదు. అందుకే ఈ మిర్రర్ ఫ్రాక్ ని తీసుకున్నాను. దీన్ని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ దీని వాల్ కి డ్రిల్ చేసుకుంటే చాలు. ఇలా పుల్ చేయగానే మిర్రర్ బయటకు వచ్చేస్తుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక 2 సైడ్ మిర్రర్. ఒక సైడ్ ఏమో రెగ్యులర్ మిర్రర్ అవ్వడం వల్ల రెగ్యులర్ ట్రిమ్మింగ్ అండ్ బ్రషింగ్ కి యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక సైడ్ ఏమో మ్యాగ్నిఫైర్ అవ్వడం వల్ల ప్రిసైజ్ ట్రిమ్మింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇది కొంచెం డెలికేట్ గా ఉంది. సో పుల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా పుల్ చేస్తే లాంగ్ టర్మ్ వస్తుంది. ఎస్పెషల్లీ స్మాల్ బాత్రూమ్స్ ఉన్న వాళ్ళకి లేదా బ్యాచిలర్స్ కి అరౌండ్ 800 దొరికే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఇది ఒక షూ క్యాబినెట్ అంటే నమ్ముతారా? చూడ్డానికి అస్సలు అలా లేదు కదా. దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎలాగో మనం ఫుట్వేర్ ని ఇంటి బయటే వదిలేస్తూ ఉంటాము. మోస్ట్లీ ఈ మధ్య అందరూ షూ ర్యాక్ వాడుతున్నారు, కానీ దాన్ని యూజ్ చేసేటప్పుడు మనం బెండ్ అయ్యి షూ తీసుకోవాలి. దానివల్ల లాంగ్ టర్మ్ లో బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ షూ క్యాబినెట్ ని మన కంఫర్టబుల్ హైట్ లో డ్రిల్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ టైం నుంచి దీన్ని ఇలా ఈజీగా ఓపెన్ చేసి అప్ టు 2 పేర్ ఆఫ్ ఫుట్వేర్ ని ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ పైన ఉన్న ట్రేలో షూ పాలిష్ ఇంకా బ్రషెస్ ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇది షూ మాత్రమే కాదు, బెడ్రూమ్ లో ప్లేస్ చేసుకుంటే బుక్స్ ఇంకా హ్యాంగర్స్ ప్లేస్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇది 2 క్యాబినెట్స్ తో రావడం వల్ల అరౌండ్ 1700కి ఇది ఒక వర్తి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. 6th, ఒకసారి నా టేబుల్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఇన్ని వైర్స్ లో ఏది నా చార్జరో అర్థం కావట్లేదు. బై మిస్టేక్ ఒకటి లాగితే సిస్టమ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ ఒకటి టేబుల్ పైన పెడితే ప్లేస్ సరిపోదు, అలానే కింద పెడితే వైర్ లెంత్ రాదు. అందుకే ఈ 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఫస్ట్, ఈ కేబుల్ ట్రే. దీని టేబుల్ బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ చేసుకుంటే చాలు. ఇందులో ఎక్స్టెన్షన్ బోర్డ్ ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కేబుల్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ కేబుల్ హోల్డర్ బాగా యూజ్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్డర్స్ ఉన్నాయి. సో వీటికి ఉన్న స్టిక్కర్ ని రిమూవ్ చేసి టేబుల్ పైన ప్లేస్ చేసుకుంటే చాలు.
ఇంకా వైర్స్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్స్టాల్ చేయడానికి కొంచెం టైం పట్టింది, కానీ వన్స్ సెట్ అయ్యాక టేబుల్ అంతా చాలా నీట్ అండ్ ఆర్గనైజ్డ్గా కనిపించింది. సో ఇంకా వైర్ టెన్షన్స్ ఉండవు. అండ్ ఈ రెండు కలిపి అరౌండ్ 1200 పడ్డాయి, వర్తి అని అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ పెగ్ బోర్డ్ ఒక క్రేజీ గ్యాడ్జెట్. నార్మల్గా టేబుల్ పైన చిన్న చిన్న ఐటమ్స్ లైక్ సీజర్స్, కేబుల్స్, కీస్ అన్నీ ఒకే ప్లేస్లో పెడితే మొత్తం మిక్స్ అయిపోతాయి, ఇంకా కరెక్ట్ టైంకి ఒక్కటి కనిపించవు. కానీ ఈ పెగ్ బోర్డ్కి వచ్చిన డిఫరెంట్ అటాచ్మెంట్స్ అన్నిటిని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని వాల్కి లేదా టేబుల్ సైడ్కి అరేంజ్ చేసుకుంటే చాలు. ఈ లార్జ్ హోల్డర్లో బుక్స్, ఇంకా ఈ చిన్న హోల్డర్స్లో సిజర్స్ ఇంకా పెన్స్ని, ఈ స్మాల్ హోల్డర్స్లో ఎరేజర్ ఇంకా టేప్స్ని, ఇంకా ఈ మినీ హోల్డర్లో కీస్ లాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఈ క్లిప్కి ఇంపార్టెంట్ బిల్స్ క్లిప్ చేసుకోవచ్చు. నాకైతే ఇవి బిల్డ్ చేస్తుంటే చిన్నప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ గుర్తొచ్చాయి. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ అటాచ్మెంట్స్ అన్నిటిని మనకు నచ్చినట్టు రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెటప్ అంతా కొంచెం కాస్ట్లీ, అరౌండ్ 3000 రూపీస్ పడింది. కానీ ఒకే ప్లేస్లో ఆర్గనైజ్ చేసుకుంటాం కాబట్టి వర్తి అనే చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ ఎందుకు కొన్నానో మా అమ్మకి తెలిస్తే మనకు ఖచ్చితంగా కొడుతుంది. కానీ నా లాంటి లేజీ పీపుల్కి చాలా యూస్ఫుల్. ఎలా అంటారా, నైట్ అలా పడుకున్నాక లేచి మళ్ళీ మొబైల్ ఛార్జింగ్ పెట్టాలంటే ఎంత బద్ధకంగా ఉంటుంది కదా. అందుకే ఈ వైర్లెస్ ఛార్జింగ్ ల్యాంప్ తీసుకున్నా. దీనికి వచ్చిన కేబుల్తో ప్లగ్ఇన్ చేసుకుని పవర్ ఆన్ చేసుకుంటే చాలు. ఇంకా దీని మీద మొబైల్ ప్లేస్ చేస్తే ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే దీనిపైన అట్ ఎ టైం 2 డివైజెస్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్మాల్ బటన్ ప్రెస్ చేస్తే ల్యాంప్ కూడా ఆన్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ కదా. ఇంకా ఉంది వినండి. ఈవెన్ ఈ ల్యాంప్ ని డిటాచ్ చేసుకొని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అలాగే దీని లైట్ ని మనం 3 లెవెల్స్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ ల్యాంప్ 4 AAA బ్యాటరీస్ తో వర్క్ అవుతుంది. సో నా లాంటి లేజీ పీపుల్ కి ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. కానీ దీని ప్రైస్ అరౌండ్ 4000 ఉంది. మరి ఈ ప్రోడక్ట్స్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.